జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అక్సాపూర్ పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్రం బోధిస్తున్న పశువుల రఘునాథ్ గారు గత 18 సంవత్సరాల నుండి వివిధ పాఠశాలలో పనిచేసిన ప్రదేశాల్లో మట్టి గణపతులను విద్యార్థుల సహాయంతో తయారు చేయించి వాటిని ఉచితంగా గ్రామంలో గల ప్రజలకు పంచుతున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జిహెచ్ఎం శ్రీమతి ఆర్ మల్లేశ్వరి గారు తెలిపారు. పసుపుల రఘునాథ్ గారు మాట్లాడుతూ తాను 2009 నుండి మట్టి గణపతులను తయారు చేయిస్తూ గ్రామాలలో గల ప్రజలకు ఉచితంగా పంచుతూ పర్యావరణ పరీక్షల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలిపారు. తాను పనిచేసిన పాఠశాలలో లక్కోర ఆర్మూర్ మండలంలో గల సుర్బిరియల గ్రామంలో మరియు ప్రస్తుతం పనిచేస్తున్న జడ్పీహెచ్ఎస్ అక్సాపూర్ నందు ప్రతి సంవత్సరం మట్టి వినాయకులను తయారు చేస్తూ గ్రామంలో గల ప్రజలకు ఉచితంగా పంచడం జరుగుతుంది. అదేవిధంగా మట్టి వినాయకుడిని తాను తయారు చేస్తూ పాఠశాలలో ప్రతిష్ఠించి సమీప చెరువులో నిమగ్నం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా తాను 18 సంవత్సరాల నుండి ఈ విధంగా పర్యావరణ పరిరక్షణలో తాను ముందు ఉన్నందుకు గర్వంగా ఉందని తెలపడం జరిగింది. వీడియో తీస్తున్నారని అట్లా గణేష్ చతుర్థి సందర్భంగా మన సింపురాల ఉన్నత పాఠశాల యందు దాదాపుగా 250 మట్టి విగ్రహాలు తయారు చేయడం జరిగింది. ఇది 2011 నుంచి మన గ్రామంలో మనమే విద్యార్థుల ద్వారా తయారు చేయిస్తూ ప్రతి ఇంటికి ఉచితంగా ఈ మట్టి విగ్రహాలను పంచడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల్లో పిఓపితో తయారు చేసినటువంటి విగ్రహాలను ప్రతి గ్రామంలో ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. వాటిని మనము చెరువులో కానీ నదిలో కానీ మనము నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు కలుషితమై దాంట్లో జీవించేటటువంటి జలచరాలన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా నీటి కాలుష్యం కూడా జరుగుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా మనందరం కూడా మట్టి వినాయకుల్ని పూజించి ఈ విగ్రహాన్ని మనం ఒకవేళ నిమజ్జనం చేసినట్లయితే మనం చెరువులో కానీ నదులలో కానీ ఉన్నటువంటి నీరు శుద్ధి అవ్వడమే కాకుండా దాంట్లో జీవించేటువంటి ప్రాణులకు మనం హాని కల్పించకుండా మనం ఉన్న వాళ్ళమవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా మట్టి వినాయకుల్ని పూజించి వాటిని తప్పనిసరిగా మన గ్రామంలో ఉన్నటువంటి చెరువుల్లో కానీ నదిలో కానీ నిమజ్జనం చేయాలి. దానివల్ల మనందరం కూడా పర్యావరణాన్ని హాని కలగకుండా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ సందర్భం అందరికీ కూడా ఈ ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు అదేవిధంగా డాక్టర్స్ అదేవిధంగా మా తోటి స్నేహితులు ఉపాధ్యాయులందరికీ కూడా మా హెడ్ మాస్టర్ ప్రత్యేకంగా దీనంతటి కారణం మా హెడ్ మాస్టర్ గారు వారు ఇచ్చినటువంటి ఆదరణ వల్లనే నేను గత 2011 నుంచి ఈ విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. అందరికీ ఈ సందర్భంగా పేరు పేరున